పప్పా బాయ్ పప్పా, బాయ్ బాయ్ గోసియా, బాయ్. Praise the Lord, hallelujah. So guys, finally we started. మా ఇంటి ముందు రోడ్ ఇట్లానే ఉంటుంది, కొంచెం వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఫ్యూయల్ స్టేషన్లో కలుసుకున్నాం మనం. సో ఈ విజయవాడ రైడ్ నేను మెల్లిగా వెళ్తా కాబట్టి మైలేజ్ టెస్ట్ ఓకే. ఇక్కడ నేనైతే స్పీడ్ వేపిస్తున్నా, మరి నాకు విజయవాడ హైవేలో స్పీడ్ దొరుకుతుందో లేదో ఐఎమ్ నాట్ షూర్. 100% ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే ఇంతకుముందు వైజాగ్ రైడ్ అయినప్పుడు కూడా ఇలానే అయింది. సో ఈ బ్లాగ్ తర్వాత 1000% వైజాగ్ బ్లాగ్ 13 లీటర్స్ ఫోటో తీసుకోండి, మొత్తం కౌంట్ చేసి ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం. సో బాయ్స్, ఫైనల్లీ మనం హైదరాబాద్ అవుట్స్కట్స్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మోస్ట్లీ 300 కిలోమీటర్స్ ఉండొచ్చు విజయవాడ. ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. ఇది ఒక చిన్న షార్ట్ రైడ్. హైదరాబాద్ టు విజయవాడ ఎప్పటికీ నాకు షార్ట్ రైడ్ కానీ ఉంటుంది. ఈవెన్ ఖమ్మం, హైదరాబాద్ విజయవాడ బెంగళూరు అండ్ నాకు పక్కనే స్టేట్స్ ఉంటాయి. ఇవన్నీ షార్ట్ రైడ్స్ కిందికనే వస్తాయి. 2 స్టేట్స్ దాటితే కానీ, ఐ మీన్ 2 కాదు, 2 ఎక్కువ దాటితే కానీ నాకు లాంగ్ రైడ్ కాదు అది. నాకు ఇప్పుడు చెన్నై హైదరాబాద్ కూడా షార్ట్ రైడ్ కిందకనే వస్తుంది. ఐ విల్ కన్సిడర్ చెన్నై హైదరాబాద్ ఆల్సో యాజ్ ఎ షార్ట్ రైడ్. బెంగళూరు హైదరాబాద్, చెన్నై హైదరాబాద్ విజయవాడ ఖమ్మం, ఇవన్నీ షార్ట్ రైడ్ కిందకి వస్తాయి. మంచి సాంగ్స్ పెట్టుకున్నా, వైబ్ అవుతున్నా, 100 మెయింటైన్ చేస్తున్నా, 100-120 మెయింటైన్ చేస్తున్నా. విండ్ బ్లాస్ట్ కూడా అంత లేదు, ఈ స్పీడ్లో మెయింటైన్ చేస్తున్నా కాబట్టి. అండ్ నా దగ్గర రైడింగ్ గేర్ కూడా అంత ఏం లేదు, ప్యాంట్ లేదు, ఏం లేదు, జాకెట్ కూడా వేసుకోవాలి. జస్ట్ జీన్స్, హుడీ అండ్ దీస్ ఆర్ మై న్యూ గ్లౌజెస్. ప్రైజ్ గాడ్. ఈరోజు డేట్ వచ్చేసి 25th. అండ్ గైస్, యు నో వాట్, నా వీసా వచ్చేసింది. సో 1 monthలో నేను సో గైస్, మన వ్లాగ్లో ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. విజయవాడ హైవేలో ఫస్ట్ టోల్ ప్లాజా. అసలు నిజంగా చెప్పాలంటే ఈ హైవేస్లో వైట్ లైన్స్ ఉంటాయి కదా. సో మనం 150+ ఉంటే 150 ఎక్కువ ఓవర్ స్పీడ్లో ఉన్నాం, హై స్పీడ్లో ఉన్నామని. ఆ వైట్ లైన్స్ అసలు ఆ వైబ్రేషన్స్ అర్థం కూడా కాదు, ఇట్లా సప్పని వెళ్ళిపోతుంది. చిన్నగా వెళ్తున్నా కదా, మరి నేను ఇంకా కంప్లీట్గా స్లో అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ లైన్స్ వల్ల చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు స్లోగా వెళ్తున్నా కదా. మనం హైదరాబాద్ విజయవాడ వెళ్తున్నప్పుడు ఇది కార్నివెల్ వస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది అన్నమాట. సో అండ్ రీసెంట్లీ ఒక యాక్సిడెంట్ అయింది విజయవాడ నుంచి హైదరాబాద్ ఆపోజిట్ రోడ్లో. ఏడివి BMW అడ్వెంచర్ 1300 GS అనమాట. అది ఇప్పటికీ ఎవరికి తెలియదు అది యాక్సిడెంట్ ఎలా అయిందో. సో అన్ఫార్చునేట్లీ రైడర్ లాస్ట్ హిస్ లైఫ్. May his soul rest in peace. So be careful boys. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మీరు రైడింగ్లో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, కానీ సమ్టైమ్స్ వేరే వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఉంటారు. బట్ స్టిల్ ఐ ప్రే దట్ ఎవ్రీ ఆఫ్ మై ఫాలోవర్, ఎవ్రీవన్ హూ ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, ఎవ్రీవన్, ఐ ప్రే ఫర్ ఎవ్రీ రైడర్ for safe. I pray for safety. Safety is first priority. Boys, ఈ కార్ నాకు తెలుసు అనుకుంటా, కోడ్ 6 వాళ్ళది అని అనుకుంటున్నా. నేనైతే వాళ్ళదే అనుకుంటున్నా. లెట్స్ సీ వాళ్ళదా కాదా అని తెలుస్తుంది. వాళ్ళదే అనుకుంటున్నా నేనైతే. చాలా మంచిదన్నా, మీ కార్ని గుర్తించా. వస్తా అన్నా, వస్తా అన్నా. ఓకే అన్నా, మీరు కార్లో ఉండింటే బాగుండేదన్నా. ఓకే అన్నా, షూర్, సరే, ఓకే అన్నా, థ్యాంక్ యూ అన్నా, బాయ్. చెప్పినా కారు మనోళ్ళది అని,
నేను ఆ కార్ చూసి గుర్తుపట్టేసా. పసాట్, వోక్స్ వ్యాగన్ పసాట్. బాయ్స్, మనము హైదరాబాద్ విజయవాడ హైవేలో నరకట్పల్లి దాటిన తర్వాత నేను ఈ కార్ని స్పాట్ చేసిన. కోర్ 6 స్టిక్కర్ చూడంగానే నాకు ఇది కోర్ 6 అన్నదే కారు అని అనిపించి అన్నకు కాల్ చేసిన. సో అన్నాడు వాళ్ళ ఫాదర్ డ్రైవరు మచిలీపట్నం వెళ్తున్నారు, హైవే పైన అంటే అన్న నేను నీ కార్ని స్పాట్ చేశా అని చెప్పిన. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా క్రేజీగా ఉంటాయి లైఫ్లో. మనల్ని ఒకరు స్పాట్ చేయడం, మనం ఒకరిని స్పాట్ చేయడం అనేది క్రేజీ. ఇప్పుడు ఆ కారు మనకు తెలిసిన వాళ్ళది, చాలా మంచి కారు, 4444 AP05. సో ఇప్పుడు అది దాంట్లో అన్న లేరు కానీ క్రేజీ. సో గాయస్, మన రైడ్లో సెకండ్ టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి ఇంకా విజయవాడ 165 కిలోమీటర్స్ ఉంది. మన బైక్లో రేంజ్ 163 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక్కటే ఫుల్ ట్యాంక్. విజయవాడ వరకు వస్తుందో రాదా ఇది నాట్ షూర్ వస్తుందని, బట్ ఇక్కడైతే రేంజ్ 163 చూపిస్తుంది, విజయవాడ 165 ఉంది. నేనైతే 100-120 క్రూజ్ చేస్తున్నాను. టైం వచ్చేసి 6:55. ఇక్కడ 5:30 5:40 స్టార్ట్ అయినా. సో బాయ్స్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఖమ్మం, మనం స్ట్రైట్కి వెళ్తాం విజయవాడకి. నేను ఎస్ఓనర్ పైన రీసెంట్గా రైడ్కి వెళ్ళినానంటే ఖమ్మంకి. మ్యాడ్, అసలు మ్యాడ్ వీలీస్, మ్యాడ్ టాప్ స్పీడ్. అసలు నిజం చెప్తే 5 మినిట్సా, 5 మినిట్స్లో 25 కిలోమీటర్స్ అనుకుంటా వెళ్ళింది. 5 మినిట్స్లో 25 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్ ఇట్లా అయిపోయింది, 60 కిలోమీటర్స్ ఇలా అయిపోయింది ఇదే హైవేలో రీసెంట్గా. అండ్ ఇలానే ఫుల్ ట్యాంక్ కూడా అయిపోయింది తెలుసా. సో ఇప్పుడు మనము, నాకు వైజాగ్ రైడ్ గుర్తొస్తుంది కానీ ఇది కంప్లీట్గా ఇది నేను ఒక్కనే కదా. అప్పుడు మనం ముగ్గురం వెళ్ళాము వైజాగ్ రైడ్కి, ముగ్గురు కలిసి వెళ్ళాము. ఒకటి 6R, ఇంకోటి ట్రయంఫ్ 765, మన S1000R. బాయ్స్, నిజం చెప్పాలంటే ఇప్పుడే క్రూజ్ కంట్రోల్ పెట్టా 75 అండ్ బాడీ స్ట్రెచ్చింగ్ చేసుకొని ఇంకా ఎనికి జరిగి ఇలా కూర్చున్నా. తొడల దగ్గర గాలి కొడుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ చూసే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు నేను ఎంత రిలాక్స్గా ఉన్నాను, ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అనేది. కానీ ఐఎమ్ ఎంజాయింగ్ ఏ లాట్. ఇట్లా కూర్చున్నా, 2 కాళ్ళు ఇట్లా చాపి. క్రూజ్ కంట్రోల్ అడ్వాంటేజెస్ ఇవి. 75లో పెట్ట నిదానంగా సేఫ్గా ఉంటుంది. ఓ, సో ఫార్ సో గుడ్. 7:79 టైమ్. వెళ్తూ ఉన్నాం, అస్సలు అడిగే పెట్టలేదు. హైదరాబాద్లో ఇంటి దగ్గర స్టార్ట్ అయిన తర్వాత అడుగు పెట్టలేదు. ఇంటి దగ్గర లెగ్ తీస్తే, పెట్రోల్ పంప్లో లెగ్ తీస్తే ఇక్కడి వరకు అడుగు పెట్టలే. మేబీ ట్రాఫిక్లో పెట్టింటా, ఇక్కడ సిటీలో. అది కూడా హైదరాబాద్ నుంచి ఎక్కడ పెట్టలేదు అడుగు. ఫుడ్ గాయస్, కొండెక్కి కూర్చున్నా నేను. నిజంగా ఎంత బాగుంది తెలుసా, చాలా రిలాక్స్గా ఉంది. ఆసమ్, సూపర్. ఎంత బాగుందండి, వావ్. క్లాప్స్ కొడుతున్నా నేను. ఈ చీకట్లో కనిపిస్తుందో లేదు ఐ డోంట్ నో. ఎక్కడ లైట్ వస్తే ఆన్ చేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి, కార్ వస్తుంది ఎలాగో మన వెనక. See, we are going to overtake a lorry. I'm sitting back side. నా వ్యూ కనిపిస్తుందా మీకు? ఇది వెళ్తుంది అడాస్ టాప్ లెవెల్ ఇది. సూపర్, ఎంత బాగుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాళ్ళు వీళ్ళు షాక్ అవుతున్నారు. అట్లానే వెళ్తుంటుంది క్రూజ్ కంట్రోల్లో. 77లో పెట్టా, చాలా సేఫ్ స్పీడ్ ఇది.
చాలా బాగుంది. ఇందాక వెహికల్స్ అందరు నన్నే చూస్తున్నారు వింతగా. మరి చూడరా ఇలా చేస్తే. బాగుంది, చాలా చాలా పీస్గా ఉంది. చూడు, 2 చేతులు ఇలా ఫోల్డ్ చేసుకొని కూర్చుంటున్నా. చాలా పవర్ఫుల్గా వేసా కిందకి. బాయ్స్, ఇక్కడ నుంచి విజయవాడ 95 కిలోమీటర్స్. మన బైక్లో రేంజ్ వచ్చేసి 86 కిలోమీటర్స్. క్రేజీ పర్ఫార్మెన్స్ మైలేజ్లో అయితే ఈరోజు మన S1000RR. ఎందుకంటే ఇలా నేను ఎప్పుడు బైక్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు బండిని. అరౌండ్ ఎప్పుడు ఓడోమీటర్ చూపిస్తా ఎంత ఉంటుందో. ఎంత ఓడోమీటరు? 6989 కిలోమీటర్స్. అంటే రఫ్గా ఇప్పుడు ఒక 200 కిలోమీటర్స్ తీసేయండి ఇందులో నుంచి. 6700 కిలోమీటర్స్. ఒక్కసారి కూడా చిన్నగా పోలేదు. అండ్ ఇందులో 100 కిలోమీటర్స్ లోపల కూడా నేను వీలీ చేయకుండా పోలేదు. వామ్మో, అట్లాంటిది ఈరోజు కూడా అయింది. ఈ చిన్నగా వెళ్ళడానికి కూడా వీలీ చేసిన ఏదో 2 సార్లు. బాడీ పెయిన్స్ వస్తున్నాయని అట్లా చేసిన రిలాక్సేషన్ కోసం. ఒక్కటే మ్యూజిక్ ప్లే అవుతుంది హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి. గైస్, మన వ్లాగ్లో 4th టోల్ ప్లాజా. ఇంకా రేంజ్ 65 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 పాయింట్స్ ఉంది. ట్యాంక్ రిజర్వ్లోకి వచ్చింది. క్రేజీ కదా. ఇక్కడ నుంచి విజయవాడ కూడా 75 ఉంటుంది, అంటే 74 73 ఉంటుంది. విజయవాడ 73 ఉంటుంది మోస్ట్లీ. విజయవాడ వెళ్తుంది బైక్ ఫుల్ ట్యాంక్ 300 కిలోమీటర్స్. మన బాయ్స్, మనం చేస్తున్న ఈ వ్లాగ్లో 5th టోల్ ప్లాజా ఇది. ఐ థింక్ విజయవాడ చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉండొచ్చా, 30-40 ఉంటుంది. 40 కిలోమీటర్స్ ఉంటుంది. టైం వచ్చేసి 8:16. 9 వరకు వెళ్ళిపోతాం మన అకామిడేషన్ స్టే దగ్గరికి అయితే. మనకిచ్చిన అకామిడేషన్ దగ్గరికి అయితే 9 కల్లా వెళ్ళిపోతాం. సో ఫార్ సో గుడ్. ఇంటి దగ్గర చేయించిన ఫుల్ ట్యాంక్. యు నో వాట్, ఇబ్రాహీంపట్నంకి వచ్చేసినాం బ్రో. ఇది క్రేజీ బ్రో. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బండి విజయవాడ వచ్చేసినాం, ఇంకా ఇబ్రాహీంపట్నం. ఇది ఎక్కడి నుంచి? హైదరాబాద్ మా ఇంటి దగ్గర నుంచి విజయవాడ ఇబ్రాహీంపట్నం వరకు ఫుల్ ట్యాంక్ వచ్చింది. ఇంకా రేంజ్ 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. చాలా క్రేజీ. లుక్ ఎట్ దోస్ టనల్స్, ఎగ్జాస్ట్ టనల్స్. $840. నేను ఇక్కడ లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఇప్పుడు రీసెంట్గా హాఫ్ అన్ అవర్ ల్యాగ్ చేసిన ఫోన్లో రీల్స్ చూసుకుంటా. యూటర్న్ తీసుకొని నేను టువర్డ్స్ హైదరాబాద్ రూట్లోకి వచ్చా ఫుల్ ట్యాంక్ చేయిద్దామని. పవర్ పెట్రోల్. వావ్, నిజం చెప్తున్నా. ఇప్పుడు చెప్తా ఎంత మైలేజ్ వచ్చిందో. ఇప్పుడు ఎన్ని లీటర్స్ పడుతుందో అన్ని లీటర్స్ ప్లస్ వచ్చిన కిలోమీటర్స్ డివైడ్ చేస్తే మనకు మన మైలేజ్ ఏంటో తెలుస్తుంది. హే సిరి, ప్లీజ్ స్టాప్ ద సాంగ్. పవర్ ఫుల్ ట్యాంక్. ఏంటన్నా 11 లీటర్స్, 13 లీటర్స్ వేయించింది నేను ఇంటి దగ్గర. 13 అయిపోయింది. చాలన్నా, చాలు. ఇప్పుడు బండి ఆగింది. ఇంటి దగ్గర ఆన్ చేసిన బైక్ ఇప్పుడు ఆగింది. వావ్, నాట్ బ్యాడ్ అసలు. ఇది ఇందాక ఇప్పుడు అయింది. ఇప్పుడుదా షిట్. తర్వాత నేను వాటర్ వాష్ చేయించాలి బైక్ని ఎలాగో.
బాయ్స్ 13 లీటర్స్ మైలేజ్ 266 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడు నేను 266 కిలోమీటర్స్ వచ్చాను ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇంకా 30 కిలోమీటర్స్ వెళ్తే నేను SRM కాలేజ్కి వెళ్తాను. అండ్ దిస్ ఈజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం నా లైఫ్లో క్రేజీ, అసలు క్రేజీ. 20 మైలేజ్ ఇచ్చింది S1000. 20 మైలేజ్. GT కూడా అంతే ఇస్తుంది. యాక్చువల్ GT ఎక్కువ ఇస్తుంది, 30 కూడా ఇస్తుంది. ఇప్పుడు 27, 29 ఇస్తుంది. ఈ రైడ్లో నేను మెయింటైన్ చేసిన స్పీడ్ GTలో మెయింటైన్ చేస్తే 27, 28 ఇస్తుంది. అదే S1000 అయితే 20 మైలేజ్ ఇచ్చింది. 20, 21, 20 ఇచ్చింది. క్రేజీ అసలు. 266 కిలోమీటర్స్ వచ్చాను. అర్థమవుతుందని 266 కిలోమీటర్స్ 1 సింగిల్ ట్యాంక్. ఇలా నేను ఎప్పుడు రాలేదు. నేను షాక్లో ఉన్నా. 2 ఫుల్ ట్యాంక్స్ పడుతుంది దీంట్లో. ఈ 2 వచ్చిన ఫుల్ ట్యాంక్ 1లో 2.5 ట్యాంక్స్లో వస్తాను నేను యూజువల్లీ. 2.5 ట్యాంక్స్. కొండపల్లి ఇది. థ్యాంక్ గాడ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రేజీ మైలేజ్ అసలు. నేనైనా అసలు ఎక్కడ స్పీడ్ రాలేదు. 2 సార్లు పుష్ చేసినా, అక్కడ 2 సార్లు పుష్ చేయకుంటే ఇంకా విజయవాడ వెళ్ళేది. అట్లా ఉంది బండి. ఒక్కసారి పుష్ చేస్తే డుప్ అని తాగేస్తుంది. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది SRM. గాయస్ ఇది ఇప్పుడు ఉందా విజయవాడ గుంటూరు ఔటర్ రింగ్ రోడ్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం గుంటూరు వెళ్ళాలి. గుంటూరు కాదు, సారీ, విజయవాడ దగ్గర ఇది మధ్యలో ఉంటుంది. ఏలూరు, గూడివాడ, భీమవరం, మచిలీపట్నం. మనం అక్కడి నుంచి తీసుకుంటాం. మీకు ఇక్కడ మనము ఎట్లా దూరం తెలుసా? నైస్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రాళ్ళలోనే ఏదో మేకులు గీకులు ఉంటాయి. సో మనం వాటిని తప్పించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఆఫ్ రోడింగ్ మనకు కొత్త కాదు, ఈవెన్ అనేస్తుంది అంత కూడా కొత్త కాదు. వైజాగ్ రైడ్లో వచ్చినప్పుడు వచ్చిన ఈ రోడ్లోకి. బ్యాక్కి వెళ్ళాలన్నమాట. బ్యాక్ రే దారా ఏదైనా. బా ఏమైంది లారీకి? అయ్యో. నైస్ రా. ఓహో, ఒక్కసారి మ్యాప్ చెక్ చేసుకుంటా ఎంత దూరం వెళ్ళాలి దీంట్లో. 6.7 కిలోమీటర్స్ ఉండాలి దీనికన్నా. ఈ టోల్ ప్లాజా నుంచి వచ్చేసినాం. 6th టోల్ ప్లాజా ఇది. మన బాయ్స్ ఇక్కడే ఉన్నారంట. క్రేజీ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? అట్లా వెళ్ళిపోయా బ్రో ముందుకి. వెళ్దామా? పద బ్రో వెళ్దాం. వెళ్దాం. నైస్ బ్రో. సూపర్. అవును బ్రో, అది వెళ్ళాలి. ఎన్నింటికి బ్రో రేపు? ఓకే, ఆఫ్టర్నూన్ 2కా? చాలా టైం ఉంది అయితే. పద వెళ్దాం. చిన్న షార్ట్ రైడ్ లాంటిది బ్రో, విజయవాడ హైదరాబాద్. రండి వెళ్దాం. అతను నన్ను 4 years నుంచి ఫాలో అవుతున్నాడంట ఇన్స్టాగ్రామ్లో. నన్ను ఇలానే అతను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అనుకుంటా, సెకండ్ ఇయర్. లెట్స్ ఆస్క్ హిమ్.
ఏ ఇయరో, కానీ నన్ను కలిసినప్పుడు అతను 10th క్లాస్ అంట. 10th క్లాస్లో నాతో ఇట్లా స్టోరీ పెట్టారు, నాతో ఫోటో తీసుకున్నాడు వీడియో కాల్లో. ఇన్స్టా నుంచి కాల్ చేసింటే నేను లిఫ్ట్ చేసిన అన్నమాట అప్పుడు. సో ఫైనల్లీ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ ఒక చిన్న షార్ట్ రైడ్ లాగా ఫినిష్ చేసుకొని SRM కాలేజ్కి అయితే వచ్చేసిన. ఈ పార్కింగే కొంచెం తేడాగా ఉంది, బట్ కానీ చాలా ఫ్రీగా కూడా ఉంది. ఈ బ్రో నేను చెప్తున్నది ఇందాక 4 years నుంచి అంట నాకు ఫాలో అవుతున్నాడు. నాకు ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లేదు. కానీ ఆ వీడియోలో చాలా చిన్నగా ఉన్నావు బ్రో. ఆ వీడియోలో చాలా చిన్నగా ఇప్పుడు కొద్దిగా పెద్దోడిని అయ్యాను కదా, చాలా డిఫరెంట్. బీటెక్ సెకండ్ ఇయర్ కదా? ఎగ్జాక్ట్లీ బీటెక్ సెకండ్ ఇయర్, 10th ఎండింగ్లో చూసేవాడిని మీరు. ఓకే, ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. క్రేజీ. అయిపోయింది అన్నీ అయింది. జీటీలో వచ్చినా కూడా ఇదే వెల్కమ్ ఉంటుంది బ్రో నాకు. డెఫినెట్లీ ఉంటుంది అమ్మ. పర్లేదు రా వెళ్దాం. సో గాయస్, రూమ్లోకి వెళ్ళాక మాట్లాడతా అండ్ రైడింగ్ ఎలా జరిగింది అండ్ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా అయింది. ఎందుకంటే ఈరోజు కొత్తగా మనం చిన్నగా వచ్చినాం కాబట్టి చాలా డిఫరెన్స్ జరిగింది మన బైక్లో. దాని గురించి మనం రూమ్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. గైస్, సో ఫైనల్లీ మనము కాలేజ్ హాస్టల్లో నాకు సపరేట్గా స్టే ఇచ్చారు. SRM కాలేజ్లో స్టేస్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. సో గైస్, మనం ఈరోజు కొంచెం డిస్కస్ చేసుకుందాం. నేను హైదరాబాద్ నుంచి అరౌండ్ 5:30 and 6 మధ్యలో స్టార్ట్ అయినా. విజయవాడకి నైట్ 9 PM రీచ్ అయ్యా. అండ్ ఈ గ్యాప్లో నాకు ఒక్కటే ఫుల్ ట్యాంక్ సరిపోయింది S7 ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్లో నేను అరౌండ్ 2.5 ట్యాంక్ సరిపోయింది నాకు విజయవాడ వచ్చేంత వరకు. మీకు అర్థమవుతుందా? ఆల్మోస్ట్ 3 full tanks హైదరాబాద్ టు విజయవాడ. క్రేజీ అసలు. ఈరోజు జరిగిన మైలేజ్ పర్ఫార్మెన్స్ అయితే 20 ఇచ్చింది. యాక్చువల్ చాలా క్రేజీ గాయస్. 20 మైలేజ్ అంటే S1000 క్రేజీ అసలు. సో మీకు ఈరోజు ఈ SRM హాస్టల్ ఇక్కడ ఒకసారి చూపిస్తా ఎలా ఉందో. బేసికల్లీ ఇది నేనున్న స్టే. అసలు ఎంత బాగుంది చూడండి. అసలు బయట నుంచి చూస్తే ఏదో జైలు ఉన్నట్టుంటుంది. ఇది మనం ఉన్నది 424. ఇవి వాష్రూమ్స్. అసలు ఈ SRM హాస్టల్స్ తెలుసా ఇవి? SRMలో అసలు నిజంగా షాక్. అసలు చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఈ వైభవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బెస్ట్ స్టే. గైస్, రేపు ఈవెంట్ ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 వరకు. ఈవెంట్ తర్వాత ఇంకా ఏదైనా వేరే ప్లాన్స్ చేద్దాం. అండ్ ఎల్లుండి నేను 27th మార్నింగ్ హైదరాబాద్కి వచ్చేస్తాను రిటర్న్ బ్యాక్. సో క్రేజీ. అండ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నప్పుడు ఎక్కడ ఆగలేదు నేను. అసలు కాల్ అనేది పెట్టలేదు ఎక్కడ కూడా. సో ఫార్ సో గుడ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.